తెలంగాణలో ఫస్ట్ స్టార్ట్ అయిన వందే భారత్ ఇదే. 2 తెలుగు రాష్ట్రాలను కలిపే ఈ రైలు సికింద్రాబాద్లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిలో ఆగి వైజాగ్ పోతుంది. మొదలుపెట్టిన కాడ్నుంచి ఇప్పటిదాకా ఫుల్ రష్తోనే నడుస్తుంది. బిజినెస్ చేసేటోళ్లకు, ఉద్యోగాలకు, టూరిస్టులకు మంచి ఫైదా అవుతుంది. తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇది ఒక వరం లెక్క అయింది. సికింద్రాబాద్లో ఎక్కితే నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు లా ఆగి తిరుపతికి తీసుకుపోతుంది. ముసలోళ్లను, పిల్లగాళ్లను తీసుకుపోయేటోళ్లకు దీని సౌలతులు మస్తుగా నచ్చుతున్నాయి. ఇండియాకు ఐటీల పెద్ద పేరున్న హైదరాబాద్, బెంగళూరు సిటీలను కలిపే ఈ రైలు సాఫ్ట్వేర్ వాళ్లకు, స్టూడెంట్లకు, వ్యాపారం చేసేటోళ్లకు చాలా ఇంపార్టెంట్ అయింది. మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం లెక్క ఉన్న మెయిన్ ఊర్ల మీద నుంచి పోతుంది. రోడ్డు మీద పోతే గంటలు పట్టేది గీ రైలుతోని టైం మంచిగా కలిసొస్తుంది. తెలంగాణను మహారాష్ట్రతోని కలిపే గీ రైలు ఇండస్ట్రీలకు, బిజినెస్లకు మంచి సపోర్ట్ అయింది. కాజీపేట, రామగుండం లెక్క ఫ్యాక్టరీలు ఉండకాడ ఆగుకుంటా నాగ్పూర్కు పోతుంది. ఇప్పుడు ఈ రైలుకే మంచిర్యాల స్టాప్ ఇయ్యాలి అనే ముచ్చట నడుస్తుంది. మంచిర్యాలకు వందే భారత్ రావడమంటే ఏదో కొత్త రైలు వచ్చినట్టు కాదు, ఆ ఏరియా మొత్తం డెవలప్ కావడానికి ఒక పెద్ద కారణమైతది. మంచిర్యాల, దాని పక్కున్న ఊర్లన్నీ సింగరేణి బొగ్గు గనులకు, సిమెంట్ ఫ్యాక్టరీలకు, సెరామిక్ ఇండస్ట్రీలకు అడ్డా. గిక్కడి బిజినెస్ చేసేటోళ్లు హైదరాబాద్, నాగ్పూర్కు ఎప్పుడు పోతా వస్తూ ఉంటారు. వందే భారత్ ఆగితే వాళ్ల పనులు ఇంకా ఈజీ అవుతాయి. మంచిర్యాల ఊరు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు ఒక ఎంట్రన్స్ లెక్క. ఆ జిల్లాల జనం వేరే ఎక్కడికైనా పోవాలంటే మంచిర్యాల రైల్వే స్టేషన్కే రావాలి. గిక్కడ వందే భారత్ ఆగితే ఆ మూడలున్న జనానికి కూడా మంచి రైలు సౌలతు బురికినట్టే. పెద్ద చదువులకు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే దవాఖాన్లకు గీ ఏరియా జనం హైదరాబాద్, వరంగల్, నాగ్పూర్కే పోవాలి. స్పీడ్గా పోయే వందే భారత్ ఉంటే అర్జెంటుగా పోవాలన్నా మంచిగుంటది. ఒక ఊరికి స్పీడ్గా పోయే రైళ్లు, బస్సులుంటే ఆటోమేటిక్గా అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది, చిన్న వ్యాపారాలు కూడా మంచిగా నడుస్తాయి. మంచిర్యాలకు కూడా గీ రైలుతోని అట్లనే లాభమైతది. మినిస్టర్ చెప్పినట్టు ఆ ఫీజిబిలిటీ స్టడీ అంటే ఒక పద్ధతి ప్రకారం చేసే పని. గీ స్టడీలా రైల్వే ఆఫీసర్లు కొన్ని మెయిన్ ముచ్చట్లు చూస్తారు. మంచిర్యాలల్లా ఎంతమంది జనం వందే భారత్ ఎక్కుతారు, టికెట్ల మీద ఎంత పైసలు వస్తాయని ఒక లెక్క చేస్తారు. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్తోని పోతుంది. మంచిర్యాల పక్కనున్న పట్టాలు ఆ స్పీడ్ని ఆపుతాయా లేదా, ఏమన్నా రిపేర్లు చేయాలనా అని చూస్తారు. మంచిర్యాలలో ఒక స్టాప్ ఎక్కువ ఇస్తే సికింద్రాబాద్, నాగ్పూర్ పోవడానికి టైం ఎంత ఎక్కువ పడుతుంది, మొత్తం టైం టేబుల్కి ఏమన్నా తేడా వస్తుందా అని ఆలోచిస్తారు. రైళ్లు ఆపితే రైల్వేకి వచ్చే పైసలు దానికయ్యే ఖర్చు కన్నా ఎక్కువ ఉంటుందా లేదా అని కూడా లెక్కేస్తారు. ఈ ముచ్చట్లన్నీ మంచిగా చూసినాకనే రైల్వే బోర్డు లాస్టుకు ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిర్యాలకున్న ఇంపార్టెన్స్, జనం డిమాండ్ చూస్తే రిపోర్టు మంచిగానే వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మంచిర్యాలకు వందే భారత్ రావడం అంటే ఖాళీ బస్సులు, రైళ్లు సౌలతు మంచిగా ఏదే కాదు, ఢిల్లీ లెవెల్లో మన ఏరియాకు ఒక గుర్తింపు వచ్చినట్టు. సెంట్రల్ గవర్నమెంటు, మన ఎంపీలు కలిసి చేసిన ఈ పనికి మంచి రిజల్ట్ వచ్చి ఆ స్టడీ సక్సెస్ అయితే ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్ కథల అది ఒక మంచి రోజు లెక్క యాదికుంటుంది. సింగరేణి బొగ్గు తీసే మన భూమి మీద డెవలప్మెంట్ బండి లెక్క ఉన్న వందే భారత్ మన ఊర్లకెళ్ళి పరిగెత్తే రోజు దగ్గరలోనే ఉన్నదని అనుకుందాం.